అన్నా మనకోటి జింకోవేట్ సిరప్ ఇవ్వరా? ఎంతన్నా? సతీష్ హాయ్. బాగేనా? బాగున్నావా? ఎట్లుంది మీ అమ్మ? హెల్త్ బాగాలేదైతే టాబ్లెట్ తీసుకొని వచ్చా. అవునా? ఏమైంది? డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఎక్కడ చూపించినావు? హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే చూపించినావా? ఎట్లుంది ఇప్పుడు? ఇప్పుడు బాగానే ఉంది. డిశ్చార్జ్ చేశారు ఎంత మొన్ననే. ఖర్చు అయింది? ఒక 2 lakhs వరకు అయింది. హెల్త్ కార్డ్ లేదా? హెల్త్ కార్డ్ గురించి తెలియదు. అవునా? మరి రేపు వచ్చి కలవమంటారా? కలవండి. హెల్త్ పాలసీ లేదన్నావు కదా సతీష్? అవును సుజిత్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో హెల్త్ అడ్వైజర్గా చేస్తున్నావు. ఓకే. మీ కుటుంబానికి ఒక మంచి పాలసీ ఇద్దాం ఓకే అనుకుంటున్నాను. సుజిత్, ఈ పాలసీ తీసుకోవడం వల్ల నాకు ఉపయోగాలు ఏంటి? కొంచెం డీటెయిల్గా చెప్పు. మా కంపెనీలో ఫ్యామిలీ హెల్త్ ఆప్టివ్ అనే పాలసీ ఉంటుంది. ఈ పాలసీ ద్వారా మీ కుటుంబ సభ్యులకు ఎవరికైనా అనారోగ్యం పాలైతే మాకున్న నెట్వర్క్ హాస్పిటల్స్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడదు. నువ్వు చెప్పిన పాలసీ బాగుంది సుజిత్. ఇప్పుడు ఈ పాలసీ తీసుకోవాలంటే నేనేం చేయాలి? ఏం లేదు, మీకు మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి. రేపు మీకు హెల్త్ పాలసీతో పాటు హెల్త్ కార్డు మీకు సబ్మిట్ చేస్తాం. సైన్ చేయండి ఇవి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుజిత్. కూర్చోండి. ఓకే, ఒకసారి డిఎం సార్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ వెరిఫై చేసుకోరా. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. Good morning, Sujit. సార్ అప్లికేషన్. Please. థ్యాంక్ యూ. How many lakhs, Sujit? 5 lakhs అనేది. 5 lakhs. Present situation of 5 lakhs is not enough. Make it 10 lakhs and complete it. ఓకే, థ్యాంక్ యూ సార్. Right. All the best. థ్యాంక్ యూ. సతీష్ బాగుంది, రెడీ అయ్యింది కదా? రెడీ అయ్యింది సార్. సరే బాగుంది. సరే బాగుంది. సరే ఇంతే. థ్యాంక్ యూ సార్. హాయ్. హాయ్ సుజిత్. మా ఫ్రెండ్ రా. హాయ్, గుడ్ ఈవినింగ్. సతీష్, ఇదిగో మీ హెల్త్ కార్డ్స్, హెల్త్ బాండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఏంద్రా ఇవి? ఇవి హెల్త్ కార్డ్స్ రా. ఏమిటికి ఇవి? మనం ఎప్పుడైనా హాస్పిటలేషన్ అయినప్పుడు ఈ హెల్త్ కార్డ్స్ తోటి క్యాష్లెస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఊక ఇవన్నీ కానీ ఇప్పుడు నమ్ముతాను ఏంద్రా నువ్వు? ఊక డెబిట్ కార్డు చూసినా క్రెడిట్ కార్డు చూసినా ఇదేంద్రా హెల్త్ కార్డు? ఇట్లాంటివి మస్తు చూసిండ్రా బాయ్. మనకేమైతుంది రా బాయ్, మనం చూసినామా ఎట్లున్నామా? ఇవన్నీ ఎందుకు రా బాయ్, నాకద్దు. పోతాను రా బాయ్, బాయ్. కూర్చోండి. కుడి కాలు ఇరిగింది, ప్లస్ మళ్ళీ ఎడంది చేయి ఇరిగింది. ఈ రెండింటితో పాటు సిటీ బ్రెయిన్ తీసుకున్నాము. సిటీ బ్రెయిన్లలో బ్లీడింగ్ ఉంది. సో ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సి ఉంటుంది. హెల్త్ కార్డ్ ఏమైనా ఉన్నాయా? హెల్త్ కార్డ్ ఏం లేవు, ఇన్సూరెన్స్ ఏం లేవు. మరి అట్లయితే డబ్బులు పెట్టి చేయించుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఖర్చు దగ్గర దగ్గర ఒక 4 లక్షల వరకు అవుతుంది. అడ్వాన్స్ 1 lakh కడితే చేయాల్సింది ఉంటుంది సర్జరీ. ఇది తలకు బ్లీడ్ అయింది ఏమన్నా ఎమర్జెన్సీ సర్జరీస్ ఇప్పుడు ఇమీడియట్గా చేసుకోవాల్సింది ఉంటుంది. సో అడ్వాన్స్ కడితే మనం సర్జరీ చేద్దాం. మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి సార్. ఈవినింగ్ లోపల మేము మనీ కట్టేస్తాం. హలో మామయ్య గారు, బావగారికి యాక్సిడెంట్ అయ్యింది. ఉన్న పలంగా డాక్టర్ 1 లక్ష రూపాయలు కట్టమన్నారు. మొత్తం 4 లక్షలు అవుతుంది. ఎలాగైనా డబ్బులు తీసుకొని రండి మామయ్య గారు. డాక్టర్ ఏమన్నారు? ఐసీయూలో ఉంచారు. ఆపరేషన్ చేయాలంటున్నారు. 4 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. 1 లక్ష అరేంజ్ చేశాం. ఎలా ఉందిరా? ఎలా జరిగింది? నేను చెప్పినప్పుడు పాలసీ తీసుకుంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు. డబ్బుల కోసం నీ భార్య ఇంత కష్టపడుతుంది, నేను పైసల కోసం ఇంత తిరుగుతున్నాను. నేను చెప్పినప్పుడు పాలసీ తీసుకుంటే స్టార్ హెల్త్ వాళ్ళేగా క్లెయిమ్ చేసేది. స్టార్ హెల్త్ ఆరోగ్య బీమాతో మీ బీమా మరి మీకుందా హెల్త్ కార్డ్?